ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినోని. ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినట్టు దారుణాతి దారుణమైనటువంటి పదజాలంతో గౌరవ కేసీఆర్ గారిని అనేక సార్లు ఏకవచనంతో సంబోధించడం, ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అంతు చూస్తామని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి పదే పదే బెదిరించడం, ఇవన్నీ కూడా అమానవీయమైనటువంటి చర్యలు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు. నిజంగా పోలీసు ఈ రాష్ట్రంలో ఫ్రీడంతో పనిచేస్తే ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి మీద 100 కేసులు ఉండాలి. కానీ అమాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తా ఉన్నారు. ఇది తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అనేటటువంటి అంశాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను.